గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మనకి డిప్రిషియేషన్లో ఉన్నటువంటి సెకండ్ ఇలిస్ట్రేషన్ గణేష్ అనేటువంటి ప్రాబ్లం. సో దాంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటి అంటే మనం ఇక్కడ ఒకసారి డిస్కస్ చేస్తే గణేష్ అనే క్యాండిడేట్ 30th సెప్టెంబర్ 2017 ఒక మిషన్ పర్చేజ్ చేస్తుంది. ద వాల్యూ ఆఫ్ ద మిషన్ ఈస్ 17,000 అంటే 17,000 రూపాయలు పెట్టి 17,000 పెట్టి ఆ మిషన్ ని పర్చేజ్ చేస్తూ ఆ మిషన్ పైన ఎరెక్షన్ చార్జెస్ అంటే రిపేర్ చేయించడం లేదంటే ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఒక 3,000 ఎక్స్పెండిచర్ చేసిండు. ఓవరాల్ గా మిషన్ వాల్యూ వచ్చేసి మనకి 20,000 గా ఉంటుంది. దెన్ నెక్స్ట్ యు ఆర్ క్యాల్కులేట్ డిప్రిషియేషన్ అప్ టు 31st March 2020 అంటే ఈ డేట్ నాడు పర్చేజ్ చేసిన ఈ మిషన్ అప్ టు 31st March 2020 వరకు దాన్ని డిప్రిషియేషన్ వాల్యూని కలుపుకోమని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని ఆ ప్రాబ్లం అడుగుతున్నాడు. ఎట్ ద సేమ్ టైం డిప్రిషియేషన్ పర్సెంటేజ్ ఇచ్చిండు. సో హియర్ ఇట్ ఈస్ క్యాల్కులేట్ డిప్రిషియేషన్ పర్సెంటేజ్ అండర్ స్ట్రేట్ లైన్ మెథడ్. మిషన్ పర్చేజ్డ్ 30th September 2017. Okay, then next we are calculate up to every month financial year closed date ఎప్పుడు ఉంటుంది 31st 3/2018 అంటే ఫ్రమ్ 30th September నుంచి స్టార్ట్ చేస్తే 31st March వరకు how many months? Okay, here it is first financial year లోపల September 1st నాడు September 1st నాడు September 30th నాడు కొనడం జరిగింది, పర్చేజ్ చేయడం జరిగింది. అంటే September 30th అంటే మనం we are assuming 1st October 2017 నుంచి అజ్యూమ్ చేయొచ్చు. అంటే మనం 1st October నుంచి క్యాలిక్యులేట్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుంటే సెప్టెంబర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 months, జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే కొత్త ఇయర్ లోపల 3 months, ఓల్డ్ ఇయర్ లోపల 3 months గా ఉంటూ టోటల్ మనకి ఇక్కడ 6 months డిప్రిషియేషన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. 6 months ఏ ఉంటుంది. ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపల మనం ఆ మిషన్ ని 30th September నాడు పర్చేజ్ చేస్తాం. ఎప్పుడైనా మనం 31st March నాడు ప్రాబ్లం చేస్తాం కాబట్టి ఈ డేట్ నుంచి ఈ డేట్ ఫ్రమ్ టు ఇక్కడికి 6 months గానే ఉండడం జరుగుతుంది. సో దీనికోసం మనం మిషన్ వాల్యూ 20,000 డిప్రిషియేషన్ 20%. ఓకే, దీన్నే యాన్యువల్ డిప్రిషియేషన్ అంటారు. యాన్యువల్ డిప్రిషియేషన్ ఈ 0 కి ఈ 0 ఈ 0 కి ఈ 0 అంటే 2000 2 4,000. ఈ 4,000 అనేది మనకి ఇది పర్ యానం గా ఉంటుంది, PA పర్ యానం. బట్ మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపల ఈ మిషన్ ని మనం పర్ యానం యూజ్ చేయాలి, ఒక సంవత్సరం యూజ్ చేయాలి. ఎన్ని రోజులు యూజ్ చేస్తాం? 6 months యూజ్ చేస్తాం కాబట్టి 1 year కి అయితేనేమో 4,000, ఇక్కడ 6 months యూజ్ చేస్తాం కాబట్టి 4,000 into 6/12 అంటే 6 months యూజ్ చేస్తాం కాబట్టి 6/12 గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 1/2 2 2s 4 అంటే 6 months కి మనకి డిప్రిషియేషన్ 2,000 అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపల 2,000 డిప్రిషియేషన్ మనకి రావడం జరిగింది. అట్లాగే సెకండ్ ఇయర్ 1/4/2018 ఈ డేట్ తర్వాత ఈ డేటే వస్తుంది. 1/4/2018 నుంచి మనం ఎవ్రీ ఇయర్ 31st March 2019 వరకు చేస్తాం. అంటే మార్చ్ లోపల చేస్తాం కాబట్టి మార్చ్ వరకు ఈ ఫ్రమ్ డేట్ నుంచి 2 డేట్ వరకు మనకి 1 year గా ఉండడం జరుగుతుంది. 1 year డిప్రిషియేషన్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం, నో ప్రాబ్లం. వేర్ ఇట్ ఈస్ మళ్ళీ కన్సిడర్ చేద్దాం. 20,000 పైన 20,000/100 అంటే 4,000 అనేది మనకి యాన్యువల్ డిప్రిషియేషన్. ఓకేనా, ఈ యాన్యువల్ డిప్రిషియేషన్ ని టోటల్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వై? బికాస్ ఇయర్ లోపల మనం మిషన్ ని
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యూజ్ చేసినాం. బట్ ఫస్ట్ ఇయర్ లో మాత్రం మనం ఇయర్ స్టార్టింగ్ లో మిషన్ కొనలేం, ఇయర్ మిడిల్ లోపల 30th సెప్టెంబర్ నాడు కొన్నాం కాబట్టి సెప్టెంబర్ మొత్తం యూజ్ చేయడం కిందకే మనకు పడుతుంది కాబట్టి 1st అక్టోబర్ నుంచి మిషన్ ని యూజ్ చేస్తున్నాం. దెన్ నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి డేట్ వచ్చేసి 1/4/2019 టు 31/3/2020. ఓకే, 31/3/2020. సో దీనికి కూడా ఈ డేట్ నుంచి ఫ్రమ్ డేట్ నుంచి 31st మార్చ్ వరకు 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ కి మనకి 20,000 పైన 20,000 ఇంటూ 20/100 4,000 అనేది మనకి యాన్యువల్ డిప్రిసియేషన్. ఓకే, ఓన్లీ మనం ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకి ఎవ్రీ ఇయర్ ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుందో మనం చేసుకున్నాం. దాన్ని ఇప్పుడు ప్రొఫార్మా రూపం లోపల డిస్ప్లే చేయడం జరుగుతుంది. దానికోసం ప్రొఫార్మా ఇది మనకు ఉన్నటువంటి ప్రొఫార్మాలో పైన మనం హెడ్డింగ్ వచ్చేసి మిషనరీ అకౌంట్, డేట్, పర్టిక్యులర్స్, అమౌంట్ రూపీస్, డేట్, particular, amount, rupees. ఓకే, మనకి ఇది ప్రొఫార్మా. ఓకే, ప్రొఫార్మా లోపల మనకు వచ్చినటువంటి ఈ డిప్రిసియేషన్ ని ఎట్లా అప్లై చేస్తాం, దాన్ని ఫైండ్ అవుట్ గా ఫైనల్ వాల్యూని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఒకసారి మనం చూద్దాం. కనిపిస్తుంది క్లియర్ గా మొత్తం రైట్. మనం మిషన్ ని ఏ డేట్ నాడు పర్చేజ్ చేసినాం, 30th సెప్టెంబర్ 2017. సో పర్చేజ్ చేసినప్పుడు మనము జర్నల్ ఎంట్రీ మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది రాస్తాం. సో మిషనరీ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఎంత, టోటల్ 17,000 ప్లస్ ఎరెక్షన్ చార్జెస్ 3,000, టోటల్ వచ్చేసి 20,000 మనం మిషన్ వాల్యూ. సో ఈ మిషన్ ని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపల మిడిల్ లో కొన్నా స్టార్టింగ్ లో కొన్నా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఎండింగ్ అవుతుంది, 31st మార్చ్ 2018 లోపల క్లోజ్ అవుతుంది. అంటే ఫ్రమ్ 30th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయితే 31st మార్చ్ 2018 వరకు మనకి ఓన్లీ 6 మంత్స్ ఉంటాయి కాబట్టి 6 మంత్స్ యొక్క డిప్రిసియేషన్ బై డిప్రిసియేషన్ 6 మంత్స్ డిప్రిసియేషన్ మనకి 2000. ఓకేనా, అంటే ఈ మిషన్ ని ఓన్లీ 6 మంత్స్ వాడాలి. 6 మంత్స్ వాడితే 20,000 దగ్గర 2,000 లెస్ అయితే మనకు ఎంత బ్యాలెన్స్ ఉంటుంది అంటే ఇయర్ ఎండింగ్ లోపల ఎంత బ్యాలెన్స్ ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి. ఓకే, 20,000 ఇయర్ ఆల్సో 20,000 ఫైండ్ అవుట్ చేస్తే మనకి 18,000 అనేది మిషన్ 31st మార్చ్ 2018 నాడు కానీ బ్యాలెన్స్ అనేది ఉండడం జరిగింది బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. అంటే మిషన్ వాల్యూ అంతుంది. బట్ మనకి అప్ టు 31st మార్చ్ 2020 వరకు ఏమన్నది కాబట్టి మనకు ఓన్లీ 2018 అయింది. నెక్స్ట్ దీని తర్వాత వచ్చే డేట్ నెక్స్ట్ అకాడమిక్ లోపల ఫస్ట్ డేట్ 1/4/2018. సో అక్కడ ఉన్న బ్యాలెన్స్ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. బ్యాలెన్స్ ఎంత ఉంటుందంటే సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లోపల 18,000.
మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఎప్పుడంటే 1/4/2018 నుంచి 31/3/2019 31/3/2019 అంటే 1/4/2018 నుంచి 31/3/2019 వరకు మనకి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ యొక్క డిప్రిసియేషన్ మనం ఆల్రెడీ ఇక్కడ క్యాల్కులేట్ చేసినాం బై డిప్రిసియేషన్ 4000. ఓకేనా, 1 ఇయర్ డిప్రిసియేషన్ 4000 యాన్యువల్ డిప్రిసియేషన్. సో ఈ డిప్రిసియేషన్ 4000 డిడక్ట్ చేయగా 31st మార్చ్ నాడు దాని బ్యాలెన్స్ ఎంత ఉంటుందంటే 18,000. ఇయర్ ఆల్సో 18,000 నుంచి 4,000 తీసేస్తే 14,000. అంటే సెకండ్ ఇయర్ యూజ్ చేయడం ద్వారా మిషన్ వాల్యూ అనేది 14,000 గా డిక్రీజ్ అయింది. బై క్యారీ డౌన్ అంటే ఇక్కడ తోటి ఈ బ్యాలెన్స్ అనేది క్లోజ్ కాదు, మనకి అప్ టు 31st అనేది కాబట్టి అప్ టు 31st మార్చ్ 2020 అనే డేట్ రాలేదు కాబట్టి ఈ ఇంకో ఇయర్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. 1/4/2019 దీని తర్వాత వచ్చేసి డేట్. నెక్స్ట్ ద బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎంత బ్యాలెన్స్ 14,000. ఇయర్ స్టార్టింగ్ లోపల అసెట్ వాల్యూ 14,000 గా ఉండడం జరిగింది. మళ్ళీ మనము ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం 31/3/2020 అంటే మనకి బుక్ లో ఇచ్చినటువంటి డేట్ వరకు మనం రీచ్ అయినాం. అంటే ఇది ఫైనల్ ఇయర్ అన్నట్టు. బై డిప్రిసియేషన్ 1 ఇయర్ కి డిప్రిసియేషన్ ఎంత ఆల్రెడీ మనం యాన్యువల్ డిప్రిసియేషన్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం. యాన్యువల్ డిప్రిసియేషన్ ఇస్ ఈక్వల్ టు 4000. ఓకేనా, 14,000 అనేది మనకి యాన్యువల్ డిప్రిసియేషన్ తీసేయగా మనకి ద మిషన్ వాల్యూ 10,000 గా ఉంటుంది. ఎప్పుడు 31/3/2020 నప్పుడు దాని బ్యాలెన్స్ బై ఓకే. ఇది మనకు ఉన్నటువంటి ప్రాబ్లం. దీంట్లో ఇంకొక చిన్న కరెక్షన్ ఏంటంటే మనకి ఆ డేట్ తర్వాత వచ్చే డేట్ నాడు 1/4/2020 ఈ బ్యాలెన్స్ వేసి ఇక్కడ చెప్తే ఆన్సర్ గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 10,000 అంటే ఒక మిషన్ ఈ గణేష్ అనేవి క్యాండిడేట్ 30th సెప్టెంబర్ నాడు ఉన్న మిషన్ ని ఒక 3 ఇయర్స్ యూజ్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఆ మిషన్ వాల్యూ ఎంత ఉందంటే 10,000 గా ఉన్నట్టు మనం ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ లో డిప్రిసియేషన్ 6 మంత్స్ కే వాడుతుంది కాబట్టి 4,000 ఉంటుంది. సెకండ్ ఇయర్ లో 4,000, ఫైనల్ ఇయర్ లో 4,000. ఫస్ట్ ఇయర్ లో మాత్రం 4,000 కాకుండా 6 మంత్స్ కాబట్టి 2,000 గా తీసుకుంటాం. అంటే ఇది మనకు ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఓకే, థ్యాంక్ యూ.